హలో ఐటీ ఫ్యామిలీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ ఫంక్షన్ వ్లాగ్ ప్రీవియస్లీ చూసుంటారు కదా, కొంచెం గ్యాప్ వచ్చి ఉంటుంది. కానీ ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోయినట్టయితే ఆ వ్లాగ్ చూసి వచ్చేయండి. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసరికి ఏంటి అంటే ఆ వ్లాగ్ కింద వచ్చిన కామెంట్స్కి అండ్ అలాగే నా సీమంతం కోసం చాలా మంది అయితే అడుగుతున్నారు, ఏ మంత్ నడుస్తుంది, ఎలా జరుగుతుంది, ఏంటి అని. దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఈ వ్లాగ్లో అయితే ఉండబోతున్నాయి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. క్లైమేట్ అయితే సూపర్ హాట్. అండ్ ఇప్పుడైతే మేము బయలుదేరబోతున్నాం. మొత్తం ముగ్గురు హెల్త్ కూడా తేడా కొట్టేసింది. లక్కీకి ఫీవర్ వచ్చి తగ్గింది, నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు వీరు గారికి మోషన్స్ అండ్ వామిటింగ్స్. సీజనల్ చేంజ్ ఏంటో తెలియదు కానీ మొత్తం మీద ముగ్గురికి తేడా వచ్చింది. అండ్ యా లెట్స్ గో. ఇంకా త్వరగా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోవచ్చురా దేవుడా అనుకునేసరికి కరెక్ట్గా అప్పుడే పోలీసు వారు మమ్మల్ని అయితే ఆపేశారు. సో పేపర్స్ ఇవి అన్నీ ఉన్నప్పటికీ చెక్కింగ్ ఇవి అయ్యి మనం వెళ్ళేసరికి చాలా టైం అయితే పట్టేసింది. అండ్ ఫైనల్లీ వచ్చేసామన్నమాట. సో ఇది వచ్చేసరికి యాక్చువల్లీ 9th డే కానీ 7th డే కానీ కొందరికి 11th డే కూడా ఉంటుంది. సో మొత్తం స్నానం అది చేయించిన తర్వాత ఇంట్లో ఫార్మల్గా భోజనాలు పెట్టుకుంటారు కదా, అలా. ఇంతకు ముందు రోజుల్లో వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్గా అదే రోజు భోజనాలు పెట్టేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఫంక్షన్కి అండ్ ఈ 9th డేకి కొంచెం టైం అయితే తీసుకుంటాం కదా. సో మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఇప్పటికి ఏంటంటే 9th డే రోజున ఇలా ఫంక్షన్ అయితే జరుగుతుంది. అండ్ ప్రీవియస్ వ్లాగ్లో చాలామంది ఎక్కువగా అడిగింది ఏంటి అంటే, అదేంటి మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు అక్షింతలు వేస్తున్నారు అనేసి. ఏమోనండి, నాకైతే అక్షింతలు వేయకూడదు అన్న సంగతి అయితే నాకు తెలీదు. అండ్ యాజ్ వెల్ చాలామంది అసలు ఏ మంత్ ఏ టైంలో మీరు ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు అని అడిగారనమాట. పర్సనల్గా కూడా మెసేజెస్ పెట్టారు, మా సైడ్ ఇలా చేసుకోరు, అలా ఫంక్షన్కి అది అటెండ్ అవ్వరు అనేసి. బట్ నాకు ఆ ఫంక్షన్ టైంకి వచ్చేసరికి 5th మంత్ అయితే నడుస్తూ ఉందండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నాకు 8th మంత్ అయితే నడుస్తుంది అనమాట. ప్రీవియస్ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ అక్షింతలు వేయకూడదు అన్న మాటకొస్తే ఏమోనండి, మరి మా ఫ్యామిలీలో అయితే ఎవ్వరు కూడా ఇలా వేయకూడదు అని రెస్ట్రిక్ట్ చేసింది అయితే లేనే లేదనమాట. అంటే మేబీ నాకు తెలియపోవచ్చు కానీ ఫ్యామిలీలో ఉన్న పెద్దవాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది కదా. అంటే ఒక్కొక్క వైపు ఒక్కొక్క ట్రెడిషన్ పద్ధతులు అయితే ఉంటాయి. మరి నాకైతే ఫ్యామిలీలో ఎవరు చెప్పలేదు. చెప్పున్నట్టయితే నేను ఖచ్చితంగా వేసేదాన్ని కాదేమో. అలాగే మీరు నాకు ఇంకొక విషయం కూడా క్లియర్ చేయాలి. వేయకూడదు అని చెప్పారు, ఎందుకు వేయకూడదు అన్న కారణం కూడా మీకు తెలుసున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఏదైనా సరే ఇది బ్లాంక్గా ఇది చెయ్యకూడదు అలా ఉండకూడదు అని బ్లాంక్గా చెప్పేదానికంటే కూడా దానికి బిహైండ్ ఒక రీజన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ రీజన్ అన్నది మెన్షన్ చేశారనుకోండి, నేను నా నెక్స్ట్ జనరేషన్ చెప్పుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. ఓ ఈ కారణాలతో వేయకూడదని అంటారంట అని. సో కాబట్టి మీకు కారణం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయండి, ఎందుకు అక్షింతలు వేయకూడదు అన్నది. ఓకేనా? ఇంకా అయిపోయిందని అయితే మనం మార్చలేము కదా. సో ఇక్కడ ఫంక్షన్ అయితే చాలా బాగా అయితే జరిగిందండి. ఫ్యామిలీలో అందరూ కూడా అటెండ్ అయ్యారు. అండ్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు అయితే చాలానే ఉన్నాయన్నమాట. అండ్ ఆ రోజు నాకు శారీ కూడా చాలా కంఫర్టబుల్గా సెట్ అయింది. యాక్చువల్లీ నా సంగతి తెలుసు కదా, ఎక్కువగా బ్లౌజెస్ అవి రెడీ పెట్టి అయితే ఉంచుకోను. అప్పటికప్పుడు ఆ శారీ నాకు కనిపించింది, కట్టుకున్నాను. అండ్ నాకు బాగా సెట్ అయింది. యాక్చువల్లీ కొంచెం పెద్దవాళ్ళ శారీస్ అని అంటారు కానీ నాకు అలా పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ కట్టుకుని బ్లౌజ్ అనేది కొంచెం బాగా వేసుకుంటే బాగా నచ్చుతాయి అన్నమాట. సో ఇంకా దీంతో పాటు ఏంటంటే యాక్చువల్లీ నేను పేరెంటాల్గా కూడా ఉన్నాను. మరి దాని గురించి మీరేమంటారో మరి నాకైతే తెలియదు కానీ పేరెంటాల్ కింద కూర్చోబెడతారు కదా, 5 మెంబర్స్ని కానీ 7 మెంబర్స్ ఇలా ఎవరినో ఒకరిని కూర్చోబెడుతూ ఉంటారు కదా. సో అందులో కూడా నేనైతే ఉన్నాను. అండ్ భోజనం కూడా చేశాను అనమాట. ఇంకా అయిపోయింది అయితే చేంజ్ చేయలేము. మీకు కారణం తెలిస్తే మాత్రం చెప్పండి. దాంతోపాటు మరో విషయం పైన కూడా నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అది వ్లాగ్స్ ఎందుకు అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండట్లేదు, చాలా గ్యాప్ అయితే వచ్చేస్తుంది అనేసి. యాక్చువల్లీ నేను లైవ్ చేస్తుంటే చాలామంది వచ్చి కామెంట్ చేస్తున్నారు, మీ వ్లాగ్స్ అయితే బాగా మిస్ అవుతున్నాము, ఎందుకు చేయట్లేదు అని. పలానా రీజన్‌తోనే నేను వ్లాగ్స్ చేయట్లేదు అంటే అదేదో సాకు కింద చెప్పినట్టు ఉంటుంది. నాకు తెలియకుండానే కొంచెం నా ఇంట్రెస్ట్‌లోనే అయ్యుండొచ్చు, లేకపోతే టైమ్ ఫ్లక్చుయేషన్స్ అవి ఉండొచ్చు, లేదంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో నా నీరసమే అయ్యుండొచ్చు. అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫుల్ టైమ్ అయితే నేను పెట్టలేకపోతున్నాను.
రియల్లీ సో సారీ ఫర్ దట్. అండ్ ఇలానే ఫర్దర్‌గా కూడా కంటిన్యూ అవుతదా అంటే, ఇలానే ఉండకపోవచ్చు. ఇప్పుడేంటంటే సమ్‌హౌ కాన్సంట్రేషన్ అంతా బిజినెస్ పైన మేము ఎక్కువ ట్రిగ్గర్ చేశాము. యాక్చువల్లీ ఈ కోయిన్సిడెన్స్ ఏంటో నాకైతే తెలీదు కానీ, ప్రీవియస్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా కరెక్ట్‌గా జాన్వరి మంత్‌లో జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేద్దాము అన్నప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. సో, ఫస్ట్ టైమ్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ 4 ఇయర్స్ వెయిటింగ్ వచ్చిన ప్రెగ్నెన్సీ. ఈ బిజినెస్ అవి పెట్టుకుని అనవసరంగా టెన్షన్స్ పెట్టుకుని దాన్ని డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు. అందుకనే ఇంకా అప్పుడైతే వదిలేసాము. బట్ ఈసారి కూడా ఏమైందంటే సేమ్ అలానే జనవరి మంత్‌లోనే కొంచెం సీరియస్‌గా డిసైడ్ అయ్యి, అంటే డిసెంబర్‌లో అంతా ఆలోచించి జనవరిలో ఇంక బిజినెస్ కరెక్ట్‌గా పట్టాలు ఎక్కించాలి అన్న టైంకి మళ్ళీ కన్సీవ్ అయ్యానని తెలిసింది. కానీ ఈసారి మాత్రం అంత లైట్‌గా తీసుకోవాలని అయితే అనుకోలేదనమాట. సో, కొంచెం స్ట్రిక్ట్‌లీ దానికైతే బౌండ్ అయి ఉన్నాము. అండ్ బిజినెస్‌ని ఇంకా ఫర్దర్‌గా ఎలా ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచనతోనే ఉన్నాం కాబట్టి, సో, బిజినెస్‌కి నా మాక్సిమం టైం నేను కేటాయిస్తున్నాను. అలా అని చెప్పి ప్రెగ్నెన్సీ టైంలో నేను బాగా స్ట్రెయిన్ అయిపోయి ఇంత కష్టపడిపోతున్నాను, అంత కష్టపడిపోతున్నానని కాదు. కష్టపడుతున్నాము. బట్ యాజ్ వెల్ ఏంటంటే నాకు బ్రేక్ తీసుకోవాలన్న టైంలో నేను 10 డేస్, 15 డేస్ కూడా బ్రేక్ తీసుకుంటూనే చేసుకుంటూ అయితే వెళ్తున్నాననమాట. అండ్ ఈ ఫంక్షన్ అదంతా అయిపోయిన తర్వాత యాక్చువల్లీ కొంచెం ఫోటోషూట్ అయితే అనుకున్నాము. లైక్ ఏంటంటే ఇన్విటేషన్ దానికి ప్రిపరేషన్‌కి కొంచెం ఫోటోషూట్ లాగా చేసుకుంటే బావుంటదని ఇంకా మేమే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. నాకైతే రెడీ చేయడం మీ అందరికీ తెలుసు కదా! చాలా ఫేవరెట్ థింగ్. మేకప్ చేయాలి, రెడీ చేయాలి అంటే మాత్రం నేను అందులో ముందైతే ఉంటాననమాట. సో, దీన్నైతే రెడీ చేస్తున్నాననమాట. చాలామంది మా అమ్మాయి అనేసరికి మీ అమ్మాయి ఎందుకు వేరే ఇంట్లో ఉంటుందన్నారు. మా అమ్మాయి అంటే మా తోటికోడలు పాపండి. సో, ఖచ్చితంగా తోటికోడలు పాపని అమ్మాయి అని అనొచ్చు కదా! సింపుల్‌గా ఇంకా ఇలా షూట్ అయితే చేసుకున్నాం అన్నమాట. దాన్ని ఇన్విటేషన్‌లో కూడా క్లిప్స్ అయితే యూజ్ చేసుకున్నాం. అవుట్‌పుట్ అయితే మాత్రం చాలా బాగా అయితే వచ్చింది. అందులో వీడియో తీయడంలో వీరుగారు వచ్చేసరికి లైక్ ప్రొఫెషనల్ లాగా అన్నమాట. చాలా బాగా తీస్తారు. యాక్చువల్లీ ఇంతకుముందు షూట్స్ కంటిన్యూయస్‌గా అలా చేస్తూ ఉండేదాన్ని బ్రాండ్స్‌కి వర్క్ చేసినప్పుడు. ఇప్పుడేంటంటే సమ్‌హౌ గ్యాప్ అయితే నడుస్తుంది. అండ్ నెక్స్ట్ అనమాట ఇది. ఇంకా షూట్ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలో వీరుగారు వచ్చేసరికి స్టాక్ తేవడానికి వెళ్ళడం, రావడం ఇవన్నీ మధ్యలో జరిగినియి. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి లైక్ రిటర్న్ గిఫ్ట్స్ షాపింగ్ కోసమని వెళ్ళబోతున్నాం అనమాట. ఇంటి దగ్గర రెడీ అయ్యి అయితే వెళ్తున్నాము. సో, రిటర్న్ గిఫ్ట్స్‌కి ఏం తీసుకోవాలి ఏంటి అని మన కాకినాడ మార్కెట్ ఉంటది కదా! ఆ మార్కెట్ ఏరియాకి వెళ్ళి సెర్చ్ చేద్దాము అనేసి వెళ్తున్నాము. అండ్ లక్కీని వచ్చేసరికి ఏంటంటే పిల్లలు ఉంటారు కదా! పిల్లల దగ్గర వదిలే వెళ్తున్నాం. సో దట్ ఏంటంటే యాక్చువల్లీ నేను నోటీస్ చేసింది లక్కీ పిల్లల దగ్గర ఉన్నప్పుడు వాడికి కమ్యూనికేషన్ అన్నది చాలా బాగా పికప్ అవుతుందనమాట. మనం ఎంత మాట్లాడి ఎంత చేసిన దానికంటే కూడా పిల్లలతో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు స్పెండ్ చేసే టైం అన్నది డిఫరెంట్ అని నాకు బాగా అర్థమైంది. అండ్ కాకినాడ మార్కెట్ ఏరియాలో ఈ చిట్టి పెసరట్లు ఎంతమందికి తెలుసో చెప్పండి. నాకైతే మాత్రం చాలా ఫేవరెట్. ఇప్పుడు ప్లేట్ వచ్చేసరికి 15 రూపీస్ ఏమో పడుతున్నట్టుంది. ఇంతకుముందు 5 రూపీస్‌కి, 10 రూపీస్‌కి కూడా ఇచ్చేవారు. చాలా టేస్టీగా ఉంటది. వేడి వేడిగా అప్పటికప్పుడు వేసిస్తా ఉంటారనమాట. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసామనమాట. ఏం తీసుకోవాలో ఏంటో అంతా బ్లాంక్ అని అనిపిస్తది. ఈ రిటర్న్ గిఫ్ట్స్ విషయం ఏమో గానీ ఎప్పుడూ కన్‌ఫ్లిక్ట్ నడుస్తూనే ఉంటది. ఎప్పుడు కూడా మనకు నచ్చినవేమో మన బడ్జెట్‌లో రావు. మన బడ్జెట్‌లో వచ్చేవేమో మనకు అంతగా నచ్చవు అన్నట్టుంటాయి. సో, ఏ టైప్ ఆఫ్ ఐటెమ్ తీసుకోవాలి అన్నదైతే నిజంగా చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాము. కానీ ఎప్పుడు కూడా ఒకే షాప్‌లో చూసి ఇక్కడే తీసేసుకోవాలి అన్నట్టయితే ఉండకూడదు. కొంచెం ఇలా గిఫ్ట్ సెలక్షన్ కానీ, షాపింగ్ కానీ ఓపికగా మనతో పాటు తిరిగే వాళ్ళని క్యారీ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ కపుల్ ఆఫ్ ఐటెమ్స్ అనుకుని చెక్ చేస్తున్నాం అనమాట. ఏవి బాగున్నాయి ఏంటి అనేసి. సో, ఫైనల్లీ చూసాము. బట్ ఒకే ప్లేస్‌లో చూసైతే మేము ఫిక్స్ అయిపోలేదు. సో, వేరే ప్లేస్‌లో కూడా చెక్ చేసుకున్నాం అనమాట. వేరే ప్లేస్‌కెళ్తే అక్కడ ఫ్యాన్సీ కూడా ఉంది. సో, నేనింక వేరేగా ఫ్యాన్సీ షాపింగ్ అన్నట్టు పెట్టుకోకుండా అక్కడే నాకు నచ్చిన ఫ్యాన్సీ ఐటెమ్స్ అయితే తీసేసుకున్నాను అనమాట. నాకు యాక్చువల్లీ తెలిసిందే కదా! షాపింగ్‌కి వెళ్ళడం నేను చాలా తక్కువ. బట్ ఏంటంటే వీరుగారు ఒకటే మాట అంటా ఉన్నారనమాట. పెళ్ళైన కొత్తలో ఎంత బాగా రెడీ అయ్యేదానివో ఇప్పుడు అసలు రెడీ అవ్వట్లేదు. అస్సలు బాగుండట్లేదు. ఎప్పుడు ఆ నైటీలేసుకొని అలా ఉంటావు అన్నట్టు అంటున్నారు. సో, ఈసారి కొంచెం ఛాలెంజ్‌గా అయితే తీసుకున్నాను అనమాట. ఖచ్చితంగా కొంచెం బాగా రెడీ అవ్వాలి ఫంక్షన్‌కి అనేసి. సో, దానికోసమని కొన్ని ఐటెమ్స్ కూడా నేను షాప్ చేసి అన్నీ పక్కనైతే పెట్టుకున్నాననమాట. ఇప్పుడెక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడొచ్చేసరికి ఏంటంటే రేపు హల్దీ ఫంక్షన్ అయితే ఉందన్నమాట ఫ్యామిలీలో. అండ్ మోస్ట్లీ ఈరోజు ఈవినింగ్ డెకరేషన్
స్టార్ట్ అయితే చేసేస్తారు అని అనుకుంటున్నాము. సో దానికోసం వెళ్తున్నాం. అండ్ యాజ్ వెల్ ప్యారలల్ గా చిన్న చిన్నవి అంటే మేము ఏదైతే కొన్ని విషయాల్లో టేక్ కేర్ చేస్తున్నామో అవైతే వీరుగారు సార్ట్అవుట్ చేసుకోవడానికి, వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ చేసే వాళ్ళు రేపు వస్తారా రారా ఏంటి అన్ని కనుక్కోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ షాపింగ్ వరకు అంటే చిన్న చిన్న షాపింగ్ ఆల్రెడీ మీరు చూసారు కదా, అయిపోయినాయి. ఏంటమ్మా డాగినా? పిలు డాగిని. రామా ఈ రోజు నా ఎల్లో అవుట్ఫిట్ చూస్తేనే తెలుస్తుంది కదా. ఎస్, మా ఇంట్లో అయితే హల్దీ హడావిడైతే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే రెడీ అయిపోయి స్టార్ట్ అవబోతున్నాం అనమాట. నా వరకు అయితే నా పార్ట్ డన్. వీరుగారు అండ్ లక్కీ వచ్చేసరికి ఫ్రెష్ అయితే అవుతున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ ఇమీడియట్గా మేము ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి వెళ్ళాలన్నమాట. 1 2 3 గో. బ్యాగ్ మొయ్యలేకపోతున్నావా? ఫైనల్లీ స్టార్టెడ్. ఇక హల్దీ ఈవెంట్ అనేసరికి ఎల్లోలో మెరిసిపోవడానికి అయితే మొత్తం ఎల్లో అవుట్ఫిట్స్ వేసుకుని అయితే ముగ్గురం కూడా వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ పాపను కూడా అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్లో డెకరేషన్ కూడా అంటే ఆల్రెడీ ముందు రోజు నైట్ డెకరేషన్ చేశారు. అండ్ దాంతోపాటు ఇంకా ఫైనల్ టచ్అప్స్ వచ్చేసరికి మార్నింగ్ ఇచ్చారనమాట. నా వంతు బాధ్యతగా పాపను రెడీ చేయడం అయితే రెడీ చేసేసాను. అండ్ ఇక్కడ హల్దీ ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో సరదాగా అందరూ ఎలా చేసుకుంటారో అలానే చేసుకున్నాము. ఇక్కడ పిల్లలు కూడా ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారో చూడండి. అండ్ ఇంకా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే నా సీమంతం గురించి. అసలు సీమంతం వచ్చేసరికి కొందరు 5th మంత్లో, కొందరు 7th మంత్లో, కొందరు 9th మంత్లో అయితే చేసుకుంటూ ఉంటారు. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చేసరికి నేను 9th మంత్లో అయితే చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ప్రీవియస్లీ అలా చేసుకున్నారా అంటే మా ఫ్యామిలీలో కొందరికైతే జరగలేదు. బట్ చేసుకోవచ్చు అని ముందు చెప్పడంతో చేసుకున్నాను. బట్ ఫ్రాంక్లీ చెప్తున్నాను, ఈసారి అయితే చేసుకోకూడదు అని అయితే అనుకుంటున్నాను. సో అదే ఇంక మైండ్లో పెట్టేసుకున్నాను. దానికి రీజన్స్ ఏంటంటే మా ఫ్యామిలీలో 2 లాసెస్ చూసాం. జరిగి ఇంకా 1 year కూడా అవ్వట్లేదు. సో ఇలాంటి టైంలో ఎందుకు మళ్ళీ సీమంతము అది చేసుకోవాలా అన్నట్టు నాకు ఇంకా థాట్స్ అలా ఉండిపోయినాయి అన్నమాట. కానీ తర్వాత ఐ కేమ్ టు నో సీమంతం అన్నది బేబీకి బ్లెస్సింగ్ లెక్క. సో కాదు కూడదు అనేసి అలా అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. బ్యాంగిల్స్ అన్నది వేయించుకోవచ్చు అనేసి అన్నారనమాట పెద్దవాళ్ళని కొందరిని అడిగితే. సో సరే బ్యాంగిల్స్ వరకు వేయించుకోవచ్చు, మరీ ఎక్కువ హడావిడి ఏం పెట్టుకోకుండా చాలా సింపుల్గా అలా అలా తేల్చేయచ్చు అన్నట్టు అనుకున్నాము. బట్ ఆ తర్వాత ఇంకా మా ఆడపడుచు వాళ్ళు ఇంకేంటంటే పట్టుపట్టారనమాట. యాక్చువల్లీ ఇంకా అమ్మ బట్టలు అవి పెట్టి చేసే సిచ్యువేషన్ కాదు, ఇంకా డాడీకి సంవత్సరికం కూడా అవ్వలేదు. కాబట్టి ఇంకా మొత్తం ఇంకా పుట్టింటి తరపున ఎలా అయితే చేస్తారో అలాగా నాకు బట్టలు అవి ఇంకా మా ఆడపడుచు వాళ్ళే పెట్టి మేము అయితే చేద్దామని అనుకుంటున్నాము. ముందు బేబీకి జరిగినప్పుడు ఇప్పుడు సెకండ్ బేబీకి జరగకుండా ఎందుకు ఆపేసేయాలి అన్నట్టయితే అన్నారు. సో ఇంకా వేరే వాళ్ళని కూడా కనుక్కుంటే లేదు చేసుకోవచ్చు, సో సీమంతానికి అలాంటిదైతే ఏమీ ఉండదు అని అయితే అన్నారనమాట. సో క్యాన్సిల్ అనుకుంది కాస్త చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నాను. బట్ టైం ఏదైనా సరే డిసైడ్ చేస్తుంది. ఇంకా 9 నెలలు అయితే రావడానికి టైం అయితే ఉంది. ప్రస్తుతానికి నాకు 8th మంత్ అయితే నడుస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈవెంట్స్లో ఇలా పార్టిసిపేట్ చేశాను. దీనికి సంబంధించి మళ్ళీ ఏమంటారో నాకైతే తెలియదు. కానీ ఆ రోజునైతే ఎవరు నన్ను రెస్ట్రిక్ట్ చేయలేదండి. నువ్వు ఇది చెయ్యకూడదు అంటే నేను అలా లేదు నేను మొండిగా చేస్తాను అని వెళ్ళే రకాన్ని అయితే కాదు. ఖచ్చితంగా ఎవరైనా సరే మంచి చెప్తున్నారంటే ఒక నిమిషం ఆగి వింటాను అనమాట. సో అది మొత్తం మీద చాలామంది క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉన్నారు, సీమంతం గురించి అడుగుతూ ఉన్నారు. సో నాకు చెప్పాలి అంటే కరెక్ట్గా నాకు సందర్భం అన్నది కుదరట్లేదు. ఇంకా ఈ సందర్భంగా మొత్తం మీద ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇలా షేర్ చేసుకుంటున్నాను. దానికి సంబంధించిన షాపింగ్ కానీ అవి ఎలా జరుగుతాయి ఏంటి అన్నీ కూడా వ్లాగ్స్లో అయితే రాబోతున్నాయి. కాబట్టి మిస్ చేయొద్దు. అట్లీస్ట్ ఈ పార్ట్ ఆఫ్ జర్నీ అన్నది కొంచెం ఎక్సైటింగ్గా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ డే అనమాట హల్దీ అయిపోయిన తర్వాత మెహందీ హడావిడిలోకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ వచ్చేసరికి పార్లర్ నుండే మాట్లాడాము. యాక్చువల్లీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను మర్చిపోయాను, చాలా బాగా పెట్టారు.
సో, వాళ్ళ నెంబర్ నాకు దొరికితే నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాము. ఇంటికి ఇలా వచ్చి సర్వీస్ అయితే చేస్తారనమాట మన కాకినాడ అయితే. సో, ఐబ్రోస్ కానీ, ఫేషియల్ కానీ, మెహందీ కానీ చాలా చేశారు. సో, ఎక్కడ ఫటాఫట్ అయిపోయిందనమాట. ఇంట్లో దగ్గరగా ఒక 15 మెంబర్స్ పెట్టించుకున్నామేమో. 1 ½ అవర్‌లో చక్కగా కంప్లీట్ చేసేసారు. అండ్ ఫైనల్లీ ఇంక నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసరికి ఫంక్షన్ వ్లాగ్ ఉంటది. మిస్ చేయకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ వెరీ సూన్ నేనైతే పోస్ట్ చేస్తాను. ట్రస్ట్ మీ. అండ్ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్. కీప్ స్మైలింగ్. బాయ్.